రాష్ట్ర కాషాయదళంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతూ ఉండటం శుభ పరిణామంగా భావిస్తున్నారు. నామినేషన్లకు ఇంకా గడువు ఉండటంతో చేరికలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని టికెట్ రాని నేతలు బీజేపీలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీలోకి వలసలతో విలవిల్లాడుతున్న కాంగ్రెస్ కు బీజేపీ కూడా షాకులిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా ఆమె బాటలోనే మరికొంతమంది నేతలు కమలం పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అరుణతో పాటు ఆమె అనుచరులంతా బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అరుణ గారు భవిష్యత్తులో కేంద్ర పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు పోటీ చేయాలని చూస్తే ఎక్కడ చేయాలా, ఇవన్నీ విషయాల్లో నిర్ణయం వారు తీసుకుంటారు. రైతుల కోసం, వివిధ వర్గాల కోసం చేసినటువంటి మరి పలు కార్యక్రమాల వల్ల బీజేపీ తెలంగాణలో సరైన వేదిక అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి భావించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి నేను సైతం అని చెప్పి వారితో పాటు అనేక మంది నేతలు ఈరోజు పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోందని భావిస్తున్న బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వలస నేతల కోసమే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్, కుటుంబ అవినీతి రాజకీయాలపై విసుగుతోనే చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు ముందుకొస్తున్నారని చెప్తున్నారు కమలం నేతలు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగబోతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాబోయే కాలంలో కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ముందు మనం వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల కల్లా ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు ఒరిగేదేం లేదు, తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలకు మరింతగా ఉంటాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వ వైఫల్యంతోనే పార్టీ నుంచి బయటకొచ్చానన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ కాబోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేశ ప్రజలంతా మోడీ వైపు చూస్తున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు ముందు సీనియర్ల చేరికలు బీజేపీకి బూస్ట్ ఇస్తుందని ఆశపడుతున్నారు కమల్నాథులు. నేతల వలసలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిన కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. పార్టీ నుంచి నేతల వలసలపై మండిపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. అవకాశవాద నేతలు పోయినా నష్టం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన కొందరు నేతలు పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. సీనియర్లు పోటీ చేయాలన్నది హైకమాండ్ నిర్ణయమన్న ఉత్తమ్ కొందరు నేతలకు అవకాశం ఇచ్చినా ఎంపీగా పోటీ చేయలేదన్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు జానారెడ్డి. మోడీని ఒప్పించి రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశవాదంగా అనేక సంవత్సరాలుగా మంత్రుల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, అన్ని విధాలుగా అనుభవించిన వాళ్ళు, అన్ని విధాలుగా లాభపడ్డ వాళ్ళు ఇక్కడ గెలవలేదని, మరి వాళ్ళకి వాళ్ళు ఓడిపోయిందనో లేకపోతే పార్టీ ఓడిపోయిందనో కుంటి సాకులు చూపెట్టి పోతున్నారు. అధినాయకులందరూ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలి అంటే ఇది ప్రజాస్వామ్యవాదులు మాట్లాడవలసినటువంటి మాటన? అవును అనుకో, మీరు విశ్లేషించిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ఓటర్ మహాశయులు ప్రభుత్వాన్నే లేకుండా చేసే అధికారం వాళ్ళకి లేదా? పార్టీ నుంచి ఒకరిద్దరు పోతే వార్త కానీ వరుసగా పోతుంటే వార్తెలా అవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. గాంధీ భవన్ లో మీడియాతో చిట్చాట్ చేశారు జానా. ఎంతమంది పోతే ఏముంది, ఉన్నవాళ్లు పోయినా పోయేదేంటి అని వైరాగ్యంతో ప్రశ్నించారు.
మానసిక ప్రశాంతత ఉంటే పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా భవిష్యత్తుపై నమ్మకం ఉంటుందన్నారు జానా. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు పొన్నం ప్రభాకర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక నేతలతో కలిసి వచ్చిన పొన్నం నామినేషన్ సెట్లను కలెక్టర్కు అందజేశారు. జహీరాబాద్లో మదన్ మోహన్ రావు, పెద్దపల్లిలో ఏ చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు.